ఎలక్ట్రానిక్స్ రంగంలో గత 20 సంవత్సరాలుగా నూజివీడులో ప్రభంజనం సృష్టిస్తున్నది శ్రీవత్స ఎలక్ట్రానిక్స్ నూజివీడు. మా వద్ద ఏసీలు, ఎల్ఈడి టీవీలు, ఫ్రిడ్జ్లు, వాషింగ్ మిషన్లు, కూలర్లు, మిక్సీలు, గ్రైండర్లు, ఫ్యాన్లు మొదలగు అన్ని రకాల మీ ఇంటికి కావలసిన ఎలక్ట్రానిక్స్ ఐటమ్స్ విజయవాడ మరియు ఆన్లైన్ ధరల కన్నా అతి తక్కువ రేట్లలో లభించును. ఎయిర్టెల్, డిటిహెచ్, ఎయిర్టెల్, జియో, ఎయిర్ ఫైబర్ నెట్ ఆథరైజ్డ్ డీలర్. అన్ని కంపెనీల టీవీలకు, ఏసీలకు రిమోట్లు లభించును. సులభ వాయిదాల పద్ధతిలో ఈఎంఐ సౌకర్యం కలదు. విచ్చేయండి శ్రీవత్స ఎలక్ట్రానిక్స్, పొట్టి శ్రీరాములు బొమ్మ సెంటర్, మెయిన్ రోడ్, నూజివీడు. ఏపీలో 11,000 మంది ఉద్యోగులకు పాత పెన్షన్ విధానం. 15,000 మందికి పదవీ విరమణ వయస్సు 62 ఏళ్లకు పెంపు. సీఎం ఆమోదంతో కీలక నిర్ణయాలు. ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వ ఉద్యోగులకు శుభవార్త అందింది. రాష్ట్రంలో వేలాది మంది ఉద్యోగులకు ప్రయోజనం కలిగించే 2 కీలక నిర్ణయాలు ముఖ్యమంత్రి చంద్రబాబు ఆమోదం తెలిపినట్లు ప్రభుత్వ వర్గాలు వెల్లడించాయి. సుమారు 11,000 మంది ఉద్యోగులకు పాత పెన్షన్ విధానాన్ని అమలు చేయడంతో పాటు మరో 15,000 మంది ఉద్యోగుల పదవీ విరమణ వయస్సును 62 సంవత్సరాలకు పెంచే ప్రతిపాదనకు కూడా ఆమోదం లభించినట్లు సమాచారం. ఈ నిర్ణయాలు ప్రభుత్వ ఉద్యోగుల్లో ఆనందాన్ని నింపాయి. రాష్ట్ర ప్రభుత్వ సేవల్లో పనిచేస్తున్న ఉద్యోగుల భవిష్యత్తు భద్రతకు సంబంధించి పింఛన్ అంశం ఎప్పటి నుంచో చర్చనీయాంశంగా మారింది. పాత పింఛన్ విధానం అమలుపై ఉద్యోగ సంఘాలు పలుమార్లు తమ అభిప్రాయాలను ప్రభుత్వం దృష్టికి తీసుకువెళ్లాయి. ఈ నేపథ్యంలో ప్రభుత్వం సమగ్ర పరిశీలన అనంతరం కీలక నిర్ణయం తీసుకున్నట్లు తెలుస్తోంది. పాత పింఛన్ విధానం అమలుతో ఉద్యోగులు పదవీ విరమణ అనంతరం ఆర్థిక భద్రత పొందగలుగుతారని నిపుణులు చెబుతున్నారు. ఈ నిర్ణయం ద్వారా లబ్ధి పొందబోయే 11,000 మంది ఉద్యోగులు చాలా కాలంగా ఈ అంశంపై ఆశగా ఎదురు చూస్తున్నారు. ప్రభుత్వం తీసుకున్న తాజా నిర్ణయంతో వారి ఆశలు నెరవేరినట్లయింది. ఉద్యోగ సంఘాల నాయకులు అభిప్రాయపడుతున్నారు. పదవీ విరమణ వయసు 62 సంవత్సరాలకు పెంచే నిర్ణయం కూడా ప్రభుత్వ ఉద్యోగులకు మరో ముఖ్యమైన అవకాశంగా మారింది. ప్రస్తుతం సేవలు అందిస్తున్న అనుభవజ్ఞులైన ఉద్యోగులు మరింత కాలం ప్రభుత్వ వ్యవస్థల్లో కొనసాగి తమ సేవలను అందించగలుగుతారు. అనుభవం కలిగిన ఉద్యోగులు ప్రభుత్వ పరిపాలనలో కీలక పాత్ర పోషిస్తారని అధికారులు పేర్కొంటున్నారు. వారి అనుభవం, నైపుణ్యం, పరిపాలనా పరిజ్ఞానం ప్రభుత్వ సేవల నాణ్యతను మెరుగుపరచడంలో ఉపయోగపడుతుందని అభిప్రాయపడుతున్నారు. పదవీ విరమణ వయసు పెంపు వల్ల సుమారు 15,000 మంది ఉద్యోగులకు ప్రయోజనం చేకూరే అవకాశం ఉందని అంచనా వేస్తున్నారు. ఈ ఉద్యోగులు మరికొన్ని సంవత్సరాలు తమ బాధ్యతలను కొనసాగించే అవకాశం పొందనున్నారు. రాష్ట్రంలోని వివిధ శాఖల్లో పనిచేస్తున్న ఉద్యోగులు ఈ నిర్ణయాన్ని హర్షం వ్యక్తం చేస్తూ స్వాగతించారు. తమ సేవలకు ప్రభుత్వం గుర్తింపు ఇవ్వడం సంతోషకరమని వారు చెబుతున్నారు. ఉద్యోగ భద్రత పెరగడం వల్ల మరింత అంకిత భావంతో పనిచేయగలుగుతామని అభిప్రాయపడుతున్నారు. ఉద్యోగ సంఘాల ప్రతినిధులు మాట్లాడుతూ ఉద్యోగుల సమస్యలను సానుకూలంగా పరిశీలించిన ప్రభుత్వానికి కృతజ్ఞతలు తెలిపారు. పాత పింఛన్ విధానం మరియు పదవీ విరమణ వయసు పెంపు 2 కూడా ఉద్యోగుల భవిష్యత్తుకు ఎంతో ఉపయోగపడే నిర్ణయాలని పేర్కొంటున్నారు. ఆర్థిక నిపుణుల అభిప్రాయం ప్రకారం ఈ నిర్ణయం ఉద్యోగుల కుటుంబాలకు దీర్ఘకాలిక భద్రతను కలిగిస్తాయి. పదవీ విరమణ అనంతరం ఆదాయం కొనసాగడం వల్ల వృద్ధాప్యంలో ఆర్థిక ఇబ్బందులు తగ్గే అవకాశం ఉందని చెబుతున్నారు. పదవీ విరమణ వయసు పెంపుతో ప్రభుత్వానికి కూడా ప్రయోజనం ఉంటుందని కొందరు పరిపాలనా నిపుణులు అభిప్రాయపడుతున్నారు. అనుభవజ్ఞులైన ఉద్యోగుల వ్యవస్థల్లో కొనసాగడం వల్ల కొత్త సిబ్బందికి మార్గదర్శకత్వం లభిస్తోందని చెబుతున్నారు. రాష్ట్ర ప్రభుత్వం ఉద్యోగుల సంక్షేమానికి కట్టుబడి ఉందని అధికార వర్గాలు స్పష్టం చేస్తున్నాయి. ప్రజలకు మెరుగైన సేవలు అందించాలంటే ఉద్యోగుల సంక్షేమం కూడా అంతే ముఖ్యమని ప్రభుత్వం భావిస్తున్నట్లు పేర్కొంటున్నారు. విద్యాశాఖ, వైద్య శాఖ, రెవెన్యూ, పంచాయతీరాజ్, ఇంజనీరింగ్ మరియు ఇతర విభాగాల్లో పనిచేస్తున్న ఉద్యోగులు ఈ నిర్ణయాల ద్వారా లబ్ధి పొందే అవకాశం ఉందని అధికారులు చెబుతున్నారు. ఖచ్చితమైన అమలు విధానంపై త్వరలో స్పష్టత రానుంది. పెన్షన్ వ్యవస్థపై ఉద్యోగుల్లో ఎప్పటి నుంచో ప్రత్యేక ఆసక్తి ఉంది. పదవీ విరమణ తర్వాత కుటుంబ అవసరాలు, ఆరోగ్య ఖర్చులు, జీవన వ్యయాలు దృష్టిలో ఉంచుకొని పాత పెన్షన్ విధానాన్ని చాలా మంది ఉద్యోగులు అనుకూలంగా భావిస్తున్నారు. రాష్ట్ర వ్యాప్తంగా ఉద్యోగ సంఘాలు సమావేశాలు నిర్వహిస్తూ తాజా పరిణామాలపై చర్చిస్తున్నాయి.
ప్రభుత్వం తీసుకున్న నిర్ణయాలు ఉద్యోగుల మనోబలాన్ని పెంచుతున్నాయని వారు అభిప్రాయపడుతున్నారు. యువ ఉద్యోగులు కూడా ఈ నిర్ణయాలను ఆసక్తిగా గమనిస్తున్నారు. ఉద్యోగ భద్రత, భవిష్యత్ ఆర్థిక రక్షణ వంటి అంశాలు ప్రభుత్వ ఉద్యోగుల ఆకర్షణను మరింత పెంచుతాయని విశ్లేషకులు చెబుతున్నారు. మహిళా ఉద్యోగులకు కూడా ఈ నిర్ణయాలు ప్రయోజనకరంగా మారనున్నాయి. కుటుంబ బాధ్యతలు, ఉద్యోగ జీవితాన్ని సమతుల్యం చేసుకుంటూ సేవలు అందిస్తున్న మహిళలకు పదవీ విరమణ తరువాత భద్రత లభించనుంది. ప్రభుత్వ సేవల్లో అనుభవానికి ఎంతో విలువ ఉందని అధికారులు చెబుతున్నారు. అందుకే పదవీ విరమణ వయస్సు పెంపు ద్వారా అనుభవజ్ఞులైన సిబ్బందిని మరికొంతకాలం కొనసాగించే అవకాశం కల్పించారని పేర్కొంటున్నారు. రాష్ట్ర అభివృద్ధి కార్యక్రమాల అమలులో ప్రభుత్వ ఉద్యోగులు కీలక పాత్ర పోషించనున్నారు. సంక్షేమ పథకాలు, అభివృద్ధి పనులు, ప్రజా సేవలు సమర్థంగా అమలు కావడంలో ఉద్యోగుల కృషి ఎంతో ముఖ్యమని ప్రభుత్వం గుర్తిస్తోంది. పదవీ విరమణ తరువాత ప్రశాంతమైన జీవితం గడపడానికి పింఛన్ ఎంతో ముఖ్యమని పలువురు ఉద్యోగులు అభిప్రాయపడుతున్నారు. ఈ నేపథ్యంలో ప్రభుత్వం తీసుకున్న నిర్ణయం తమ కుటుంబాలకు పెద్ద భరోసాగా మారుతోందని చెబుతున్నారు. ప్రజాసేవలో దీర్ఘకాలంగా పనిచేసిన ఉద్యోగులకు తగిన గుర్తింపు ఇవ్వాలనే ఉద్దేశంతో ప్రభుత్వం ఈ నిర్ణయాలు తీసుకుందని రాజకీయ వర్గాలు అభిప్రాయపడుతున్నాయి. ఉద్యోగుల సంక్షేమానికి ప్రాధాన్యం ఇచ్చే దశగా ఇది ముఖ్యమైన అడుగుగా భావిస్తున్నారు. 11,000 మంది ఉద్యోగులకు పాత పింఛన్ విధానం అమలు, 15,000 మంది ఉద్యోగులకు పదవీ విరమణ వయస్సు 62 సంవత్సరాలకు పెంపు వంటి నిర్ణయాలు ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వ ఉద్యోగుల జీవితాల్లో ఒక కీలక మలుపుగా నిలుస్తున్నాయి. ఉద్యోగ భద్రత, ఆర్థిక రక్షణ, భవిష్యత్తుపై విశ్వాసం పెంచే నిర్ణయాలుగా ఇవి నిలిచిపోతున్నాయి.
మరో 2-3 రోజుల్లో కేరళకు రుతుపవనాలు మరికొన్ని ప్రాంతాలకు విస్తరించేందుకు అనుకూల వాతావరణం ఉందన్న భారత వాతావరణ శాఖ. దేశవ్యాప్తంగా రైతులు, ప్రజలు ఎంతో ఆసక్తిగా ఎదురు చూస్తున్న నైరుతి రుతుపవనాలపై భారత వాతావరణ శాఖ ఆశాజనక సమాచారం వెల్లడించింది. మరో 2-3 రోజుల్లో రుతుపవనాలు కేరళ తీరాన్ని తాకే అవకాశం ఉందని, ప్రస్తుతం వాటి పురోగతి అనుకూల వాతావరణం పరిస్థితులు కొనసాగుతున్నాయని వాతావరణ శాఖ అధికారులకు తెలిపారు. కేరళలో ప్రవేశించిన తరువాత రుతుపవనాలు క్రమంగా దక్షిణ భారతదేశంలోని మరికొన్ని ప్రాంతాలకు కూడా విస్తరించే అవకాశం ఉందని వెల్లడించారు. ప్రతి సంవత్సరం జూన్ నెల ప్రారంభంలో కేరళలోకి ప్రవేశించే నైరుతి రుతుపవనాలు దేశ వ్యవసాయ రంగానికి జీవనాధారంగా భావిస్తారు. ముఖ్యంగా వ్యవసాయ ఆధారిత రాష్ట్రాల్లో రైతులు వర్షాల కోసం ఎదురు చూస్తుంటారు. ఈ నేపథ్యంలో వాతావరణ శాఖ తాజా ప్రకటన రైతుల్లో ఆశలు పెంచుతోంది. వాతావరణ శాఖ అధికారులు తెలిపిన వివరాల ప్రకారం అరేబియా సముద్రం, బంగాళాఖాతంలో అనుకూల పరిస్థితులు కొనసాగుతున్నాయి. సముద్ర ఉపరితల ఉష్ణోగ్రతలు, గాలుల దశ, తేమ స్థాయిలు రుతుపవనాల విస్తరణకు అనుకూలంగా ఉన్నాయని నిపుణులు చెబుతున్నారు. ఈ పరిస్థితులు కొనసాగితే రుతుపవనాలు వేగంగా ముందుకు సాగే అవకాశం ఉందని అంచనా వేస్తున్నారు. కేరళలో రుతుపవనాల ప్రవేశం దేశవ్యాప్తంగా వర్షాకాలానికి అధికారిక ప్రారంభంగా పరిగణిస్తారు. అక్కడి నుంచి క్రమంగా కర్ణాటక, తమిళనాడు, ఆంధ్రప్రదేశ్, తెలంగాణ, మహారాష్ట్ర తదితరి రాష్ట్రాలకు వర్షాలు విస్తరిస్తాయి. ఈ ప్రక్రియ వ్యవసాయం, నీటి వనరులు, పర్యావరణ సమతుల్యతకు ఎంతో కీలకంగా ఉంటుంది. రైతులు ఇప్పటికే ఖరీఫ్ సీజన్ కు సంబంధించిన ఏర్పాట్లను ప్రారంభించారు. విత్తనాలు, ఎరువులు, సాగు పనుల కోసం వారు సిద్ధమవుతున్నారు. రుతుపవనాలు సమయానికి వస్తే పంటల సాగు సకాలంలో ప్రారంభమవుతుందని వ్యవసాయ నిపుణులు పేర్కొంటున్నారు. ఆంధ్రప్రదేశ్ మరియు తెలంగాణ రాష్ట్రాల్లో కూడా రైతులు వర్షాకాలం కోసం ఎదురు చూస్తున్నారు. ముఖ్యంగా వర్షాధార వ్యవసాయం ఎక్కువగా ఉండే ప్రాంతాల్లో రుతుపవనాల రాక ఎంతో ప్రాధాన్యం సంతరించుకుంటుంది. పంటల సాగు, భూగర్భ జలాల పెరుగుదల, చెరువుల నింపుదల వంటి అంశాలు వర్షాలపై ఆధారపడి ఉంటుంది. వాతావరణ శాఖ ప్రకారం ప్రస్తుతం కొన్ని ప్రాంతాల్లో మేఘావృత పరిస్థితులు కనిపిస్తున్నాయి. అక్కడికక్కడ తేలికపాటి నుంచి మోస్తరు వర్షాలు కురిసే అవకాశం ఉందని అధికారులు చెబుతున్నారు. రుతుపవనాలు పురోగతిని నిరంతరం పరిశీలిస్తున్నట్లు తెలిపారు. దేశ ఆర్థిక వ్యవస్థలో వ్యవసాయ రంగం కీలకమైన భాగం. వ్యవసాయం విజయవంతం కావడంతో రుతుపవనాల పాత్ర అత్యంత ముఖ్యమైనది. అందుకే ప్రతి సంవత్సరం రుతుపవనాల రాకపై దేశవ్యాప్తంగా ప్రత్యేక ఆసక్తి ఉంటుంది. రుతుపవనాలు సకాలంలో వస్తే వరి, పత్తి, మొక్కజొన్న, కందులు, వేరుశనగ మరియు ఇతర పంటల సాగులు విస్తీర్ణం పెరిగే అవకాశం ఉంటుంది. రైతులకు మంచి దిగుబడి లభించే అవకాశాలు కూడా మెరుగుపడతాయని వ్యవసాయ శాఖ అధికారులు చెబుతున్నారు. వర్షాలు కురవడం వల్ల జలాశయాలు, చెరువులు, ఆనకట్టల్లో నీటి నిల్వలు పెరుగుతాయి. ఇది తాగునీటి అవసరాలు, సాగునీటి అవసరాలను తీర్చడంలో ఉపయోగపడుతుంది. గ్రామీణ ప్రాంతాల్లో నీటి సమస్యలు కూడా కొంతవరకు తగ్గే అవకాశం ఉంటుంది. పర్యావరణ నిపుణుల అభిప్రాయం ప్రకారం రుతుపవనాలు కేవలం వ్యవసాయానికే కాదు, మొత్తం ప్రకృతి వ్యవస్థకు కీలకమైనవి. అడవులు, వన్యప్రాణులు, భూగర్భ జలాలు, నదులు, సరస్సులు అన్ని వర్షాలపై ఆధారపడి ఉంటాయి. కాబట్టి రుతుపవనాలు సక్రమంగా రాక పర్యావరణ సమతుల్యతకు అవసరమని వారు చెబుతున్నారు. నగర ప్రాంతాల్లో కూడా రుతుపవనాల రాకతో ఉష్ణోగ్రతలు తగ్గే అవకాశం ఉంటుంది. గత కొన్ని వారాలుగా అనేక ప్రాంతాల్లో కూడా అధిక ఉష్ణోగ్రతలు నమోదవుతున్నాయి. వర్షాలు కురిస్తే ప్రజలకు ఉపశమనం లభించవచ్చని వాతావరణ నిపుణులు పేర్కొంటున్నారు. వాతావరణ శాఖ అధికారులు సముద్ర తీర ప్రాంత ప్రజలకు కూడా సూచనలు జారీ చేస్తున్నారు. రుతుపవనాల ప్రారంభం సమయంలో సముద్రంలో గాలులు వేగం పెరిగే అవకాశం ఉండడంతో మత్స్యకారులు జాగ్రత్తలు పాటించాలని సూచిస్తున్నారు. అధికారిక హెచ్చరికలను గమనించాలని కోరుతున్నారు. వ్యవసాయ నిపుణులు రైతులకు సలహాలు ఇస్తున్నారు. వర్షాల పరిస్థితిని గమనిస్తూ పంటల ఎంపిక, విత్తనాల సిద్ధం, పొలాల తయారీ వంటి పనులను చేపట్టాలని సూచిస్తున్నారు. స్థానిక వ్యవసాయ అధికారులు సూచనలు పాటించడం మంచిదని చెబుతున్నారు. ఋతుపవనాల ప్రభావంతో దేశంలోని పలు ప్రాంతాల్లో ఉష్ణోగ్రతలు క్రమంగా తగ్గే అవకాశం ఉంది. ముఖ్యంగా దక్షిణ భారత రాష్ట్రాల్లో వాతావరణంలో మార్పులు కనిపించవచ్చని అధికారులు అంచనా వేస్తున్నారు. ప్రజలు కూడా వర్షాకాలానికి సిద్ధమవుతున్నారు. పట్టణ ప్రాంతాల్లో మరుగు కాలువల శుభ్రత, నీటి నిల్వల నిర్వహణ, రహదారుల సంరక్షణ వంటి చర్యలు చేపడుతున్నారు. స్థానిక సంస్థలు కూడా
వర్షాకాల ఏర్పాట్లను వేగవంతం చేస్తున్నాయి. పాఠశాలలు, కళాశాలలు ప్రారంభమవుతున్న నేపథ్యంలో వర్షాకాల పరిస్థితులను దృష్టిలో ఉంచుకొని తగిన జాగ్రత్తలు తీసుకోవాలని అధికారులు సూచిస్తున్నారు. విద్యార్థులు, తల్లిదండ్రులు వాతావరణ సమాచారం గమనించాలని కోరుతున్నారు. రాష్ట్ర ప్రభుత్వాలు వర్షాకాలానికి సంబంధించి ముందస్తు ఏర్పాట్లు చేస్తున్నాయి. విపత్తు నిర్వహణ బృందాలు, అత్యవసర సేవలు, విద్యుత్ శాఖలు, మున్సిపల్ సంస్థలు అప్రమత్తంగా ఉండాలని సూచనలు అందాయి. ఋతుపవనాల రాకతో గ్రామీణ ప్రాంతాల్లో కూడా ఉత్సాహం కనిపించనుంది. రైతులు పంటలు సాగు సిద్ధమవుతుండగా వ్యవసాయ సంబంధిత వ్యాపారాలు కూడా చురుకుగా మారుతున్నాయి. గ్రామీణ ఆర్థిక వ్యవస్థకు ఇది సానుకూల సంకేతంగా భావిస్తున్నారు. వాతావరణ శాఖ తెలిపిన వివరాల ప్రకారం రాబోయే రోజుల్లో ఋతుపవనాల పురోగతిపై మరిన్ని వివరాలు వెలువడనున్నాయి. పరిస్థితులను నిరంతరం పరిశీలిస్తూ తాజా సమాచారం ప్రజలకు అందించనున్నారు. మొత్తం మీద మరో 2 నుంచి 3 రోజుల్లో కేరళలోకి నైరుతి ఋతుపవనాలు ప్రవేశించే అవకాశం ఉందన్న వాతావరణ శాఖ ప్రకటన దేశవ్యాప్తంగా ఆశాజనక వాతావరణాన్ని సృష్టించింది. రైతులు, ప్రజలు, వివిధ రంగాల ప్రతినిధులు వర్షాకాల ప్రభావాన్ని ఎదురు చూస్తున్నారు. మంచి వర్షాలు కురిసి వ్యవసాయం, నీటి వనరులు, పర్యావరణం మరియు బలోపేతం కావాలని అందరూ ఆశిస్తున్నారు.
ఇజ్రాయెల్ హిజ్బుల్లా మధ్య కాల్పుల విరమణకు అంగీకారం ప్రకటించిన ట్రంప్ యుద్ధం ఆపేందుకు ఇరు వర్గాలు సిద్ధమయ్యాయని వెల్లడి. మధ్యప్రాచ్య ప్రాంతంలో గత కొన్ని నెలలుగా కొనసాగుతున్న ఉద్రిక్త పరిస్థితుల మధ్య కీలక పరిణామం చోటు చేసుకుంది. అమెరికా అధ్యక్షుడు ట్రంప్ ఇజ్రాయెల్ మరియు హిజ్బుల్లా మధ్య కాల్పుల విరమణకు అంగీకారం కుదిరిందని ప్రకటించారు. ఇరు వర్గాలతో జరిగిన చర్చల అనంతరం శాంతి దశగా ముందడుగు పడిందని ఆయన వెల్లడించారు. కాల్పులు నిలిపివేయడానికి ఇరు పక్షాలు సానుకూలంగా స్పందించాయని ట్రంప్ పేర్కొన్నట్లు అంతర్జాతీయ మీడియా వెల్లడించింది. ట్రంప్ చేసిన ప్రకటన ప్రపంచ వ్యాప్తంగా ప్రాధాన్యం సంతరించుకుంది. ఇజ్రాయెల్ ప్రధాని బెంజమిన్ నెతన్యాహుతో జరిగిన చర్చల తరువాత పరిస్థితుల్లో మార్పు వచ్చినట్లు ఆయన తెలిపారు. అలాగే మధ్యవర్తుల ద్వారా హిజ్బుల్లా ప్రతినిధులతో కూడా సంప్రదింపులు జరిగాయని వెల్లడించారు. కాల్పులను నిలిపివేయడంపై ఇరు వర్గాలు సానుకూల నిర్ణయం తీసుకున్నాయని ఆయన పేర్కొన్నారు. ఇజ్రాయెల్ మరియు లెబనాన్ సరిహద్దు ప్రాంతాల్లో గత కొంతకాలంగా ఉద్రిక్త పరిస్థితులు కొనసాగుతున్నాయి. రాకెట్ దాడులు, వైమానిక దాడులు, సరిహద్దు ఘర్షణలు తరచూ చోటు చేసుకోవడంతో వేలాది మంది ప్రజలు ఇబ్బందులు ఎదుర్కొంటున్నారు. ఈ పరిస్థితుల్లో కాల్పుల విరమణ వార్త ఆ ప్రాంత ప్రజల్లో కొంత ఆశను కలిగించింది. ట్రంప్ ప్రకటన ప్రకారం బీరూట్ వైపు వెళ్లే సైనిక చర్యలు నిలిపివేయబడతాయని, అదే విధంగా హిజ్బుల్లా కూడా దాడులు ఆపేందుకు అంగీకరించిందని తెలిపారు. శాంతి స్థాపనకు ఇది ఒక ముఖ్యమైన అడుగుగా అని ఆయన అభివర్ణించారు. అయితే పరిస్థితి పూర్తి సాధారణ స్థితికి చేరుకోవడానికి ఇంకా సమయం పట్టే అవకాశం ఉందని విశ్లేషకులు చెబుతున్నారు. కాల్పుల విరమణ ప్రకటన వచ్చిన తరువాత కూడా కొన్ని ప్రాంతాల్లో ఉద్రిక్తతలు కొనసాగుతున్నట్లు అంతర్జాతీయ వార్తా సంస్థలు తెలిపాయి. అందువల్ల శాంతి ప్రక్రియ విజయవంతం కావాలంటే అన్ని వర్గాలు సహకరించాల్సిన అవసరం ఉందని నిపుణులు అభిప్రాయపడుతున్నారు. మధ్యప్రాచ్య ప్రాంతంలో శాంతి నెలకొంటే ప్రపంచ ఆర్థిక వ్యవస్థపై కూడా సానుకూల ప్రభావం పడే అవకాశం ఉంది. ముఖ్యంగా చమురు మార్కెట్, అంతర్జాతీయ వాణిజ్యం, రవాణా రంగాలకు ఇది ఉపయోగపడుతోందని ఆర్థిక నిపుణులు చెబుతున్నారు. కాల్పుల విరమణ అంశంపై అమెరికా కీలక పాత్ర పోషించనున్నట్లు సమాచారం. వాషింగ్టన్ లో జరిగిన చర్చల ద్వారా ఇజ్రాయెల్ మరియు లెబనాన్ ప్రతినిధుల మధ్య సంప్రదింపులు జరిగాయి. ఈ చర్చల ఫలితంగా శాంతి దిశగా అడుగులు పడుతున్నట్లు తెలుస్తోంది. ప్రపంచ దేశాలు కూడా ఈ పరిణామాన్ని స్వాగతిస్తున్నాయి. యుద్ధ పరిస్థితులు ముగిసి ప్రజలు సాధారణ జీవితాన్ని గడపాలని అంతర్జాతీయ సమాజం కోరుకుంటోంది. ఐక్యరాజ్య సమితి సహా పలు సంస్థలు శాంతి చర్చలకు మద్దతు తెలుపుతున్నాయి. లెబనాన్ లో వేలాది కుటుంబాలు గత కొన్ని నెలలుగా తీవ్ర ఇబ్బందులు ఎదుర్కొంటున్నాయి. అనేక ప్రాంతాల నుంచి ప్రజలు సురక్షిత ప్రాంతాలకు తిరిగి వెళ్లాల్సి వచ్చింది. కాల్పుల విరమణ స్థిరంగా అమలైతే వారు తిరిగి తమ నివాస ప్రాంతాలకు చేరుకునే అవకాశం ఉంటుంది. ఇజ్రాయెల్ ఉత్తర ప్రాంతాల్లో కూడా ప్రజలు భద్రతా ఆందోళనల మధ్య జీవనం సాగిస్తున్నారు. రాకెట్ హెచ్చరికలు, భద్రతా చర్యలు ప్రజల దైనందిన జీవితంపై ప్రభావం చూపుతున్నాయి. శాంతి ఒప్పందం అమలైతే పరిస్థితులు మెరుగుపడే అవకాశం ఉందని స్థానికులు చెబుతున్నారు. విశ్లేషకుల అభిప్రాయం ప్రకారం కాల్పుల విరమణ అనేది కేవలం మొదటి అడుగు మాత్రమే. దీర్ఘకాలిక శాంతి కోసం రాజకీయ చర్చలు, భద్రతా హామీలు, పరస్పర విశ్వాసం అవసరం అని అంటున్నారు. ఆ అంశంపై రాబోయే రోజుల్లో మరిన్ని చర్చలు జరిగే అవకాశం ఉంది. ఇజ్రాయెల్ మరియు లెబనాన్ మధ్య జరిగిన తాజా సంప్రదింపుల్లో సరిహద్దు భద్రత, సైనిక చర్యల నియంత్రణ, శాంతి అమలు విధానం వంటి అంశాలు కూడా చర్చకు వచ్చినట్లు సమాచారం. మధ్యప్రాచ్య పరిస్థితులను ప్రపంచ దేశాలు నిరంతరం గమనిస్తున్నాయి. ఈ ప్రాంతంలో శాంతి నెలకొంటే అంతర్జాతీయ సంబంధాలు మరింత బలపడే అవకాశం ఉందని విదేశాంగ నిపుణులు భావిస్తున్నారు. ట్రంప్ చేసిన ప్రకటన అనంతరం ప్రపంచ వ్యాప్తంగా వార్తా సంస్థలు దీనికి ప్రాధాన్యం ఇచ్చాయి. యుద్ధ పరిస్థితులు తగ్గి చర్యల ద్వారా సమతుల్యతకు పరిష్కారం లభించాలని అనేక దేశాలు ఆకాంక్షిస్తున్నాయి. ప్రస్తుతం అందరి దృష్టి కాల్పుల విరమణ అమలుపైనే ఉంది. ఇరు వర్గాలు తమ హామీలను పాటిస్తాయా లేదా అన్నది రాబోయే రోజుల్లో స్పష్టతకు రానుంది. ఇప్పటికే పలు దేశాలు శాంతి ప్రయత్నాలకు మద్దతు ప్రకటించాయి. మొత్తం మీద ఇజ్రాయెల్, హిజ్బుల్లా మధ్య కాల్పుల విరమణకు సంబంధించి ట్రంప్ చేసిన ప్రకటన మధ్యప్రాచ్య రాజకీయాల్లో ఒక కీలక పరిణామంగా నిలిచింది. యుద్ధం కన్నా శాంతి మార్గమే మంచిదన్న అభిప్రాయం మరింత బలపడుతోంది.
అయితే ఈ ఒప్పందం స్థిరంగా కొనసాగేందుకు అన్ని వర్గాల సహకారం అవసరమని అంతర్జాతీయ పరిశీలకులు పేర్కొంటున్నారు.